దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ముందుగా అందరికీ కూడా మరి హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పుకుంటారే కానీ స్వతంత్రం అంటే నిజమైన అర్థం తెలియకుండానే ఉన్నారు. ఎందుకంటే మనము ఆ స్వతంత్రాన్ని, ఆ బంధకాలను అనుభవించని తరం కదా. ఏదో చెప్తే వింటమే కానీ, ఏదో టీవీలో మరి ఏదైనా చూపిస్తే తెలుసుకోవటమే కానీ వీడియోస్లో, రియల్గా మనమైతే ఆ సంవత్సరాలలో 1947 బిఫోర్ మనమైతే లేం. సో ఆ బ్రిటిష్ పరిపాలనలో మనం లేం, అంతకుముందు వచ్చిన వారి పరిపాలనలో మనం లేం, మన తరాలు లేవు. సో కనుక చెప్పటం ద్వారా, చూడటం ద్వారా మనం కొంత తెలుసుకోవటమే తప్ప రియల్గా అయితే మనం దాన్ని అనుభవించలేదు. చూడండి, స్వతంత్రం లేకపోవటం అంటే ఏంటంటే మన ఇంట్లో మనమే ఫ్యాన్ వేసుకోవాలో లేదో వాళ్ళు నిర్ణయిస్తారు. మన గడ్డం మనం పెంచుకోవాలో లేదో వాళ్ళు నిర్ణయిస్తారు. మన జుట్టు బారుగా పెంచాలో తక్కువగా పెంచాలో వాళ్ళే నిర్ణయిస్తారు. నువ్వు పనికి వెళ్తే 100 రూపాయల జీతం రావాలో 10 రూపాయల జీతం ఇవ్వాలో వాళ్ళే నిర్ణయిస్తారు. హల్లెలూయా. అప్పుడు మనకేమనిపించింది అంటే మన ఇంట్లో మనమే స్వతంత్రంగా లేకపోతే ఇంకెలా ఉంటుంది అది? మన జుట్టుని మనం పెంచుకోవడానికి అవకాశం లేకపోతే ఎలా ఉంటుంది అది? అదే మన పితరులు అంటే మన ముందున్న తరాలు వాళ్ళు అనుభవించారు. ఎన్నో ఇంకా అంతకంటే ఇంకెక్కువ ఘోరాలు మరి వాళ్ళు అనుభవించారు. సో పొలాలు మనవి, స్థలం మనవి, భూమి మనది, కానీ పొన్నేమో బ్రిటిష్ వాళ్ళకి కట్టాం. ఇది ఎంత ఘోరమో కదా. ఎందుకు కడుతున్నామో కూడా తెలియదు. సో చూడండి, ఒక విషయాన్ని నేను చెప్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒకటే ఉందంటే, సత్యం మీరు తెలుసుకోండి, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం తెలియకపోతే, సత్యం మనం స్వతంత్రంలో ఉన్నాం, బంధకాల్లో నుండిపోతాం. సత్యం తెలిస్తే మనం విడుదల పొందుతాం. మరి మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఇంకా బయటకు పేర్లు రాని ఎంతోమంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి వాళ్ళు, వీళ్ళందరూ చేసిన త్యాగాలు, తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన జ్ఞానం, వీరందరి జ్ఞానము వల్ల మనం ఈరోజు ఈ స్వతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం. సో జ్ఞానం లేకపోతే మనం బంధకాల్లో ఉంటాం. జ్ఞానం లేకపోతే మనకు తెలియకుండానే మనం ఉన్న వాటిని మనం అనుభవించలేం. ఇదేంటి, నా ఇంట్లో నేను ఎందుకు పన్ను కట్టాలి, నా పొలానికి నేను ఎందుకు పన్ను కట్టాలి, నా జుట్టుకు నేను ఎందుకు పన్ను కట్టాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ జ్ఞానం, ఈ సత్యం తెలిసినప్పుడు వారు రైజ్ అయ్యారనమాట. వాయిస్ రైజ్ అయింది. అప్పటి వరకు ఏమైందంటే ఇంతే మన బ్రతుకు, ఇంతే మన జీవితం అని చెప్పేసి బంధకాలకు అలవాటు పడిపోయారు. ఒక విషయాన్ని అడుగుతాను, ఆత్మీయ స్వతంత్రం కూడా ఉంది. రెండు స్వతంత్రాలండి. ఒకటి భౌతిక స్వతంత్రం, 2 ఆత్మీయ స్వతంత్రం. సో భౌతిక స్వతంత్రం మనల్ని ఏ పనులు చేసుకోనీయకుండా మనల్ని బంధించి ఉంచితే, ఆత్మీయ స్వతంత్రం ఏంటంటే జీవించుచున్నామన్న పేరే ఉంటుంది కానీ మనం మృతులంగానే ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆత్మ సంబంధమైన స్వతంత్రాలుగా చేశాడు. పాపము, శాపము మనల్ని బంధించి ఉంచేసింది. మన అపరాధముల చేత మనం చచ్చిపోయిన వారిగా ఉన్నాం. మనుషులు భౌతికంగా మనల్ని స్వతంత్రాన్ని అనుభవించకుండా ఎలా అయితే చేశారో అలాగే పాపము కూడా మనుషుల్ని బంధకాల్లో ఉంచుతుంది, దాసులుగా చేసుకుంటూ ఉంది. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని వాక్యం చెప్తా ఉంది. అందుకనే స్వతంత్రం యొక్క విలువ మనం గుర్తించాలి. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. దేని నుంచి స్వతంత్రులుగా చేశాడు? పాపం నుంచి, శాపం నుంచి, మరణం నుంచి, రోగం నుంచి, దరిద్రత నుంచి, పేదరికం నుంచి, వీటన్నిటి నుంచి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. సత్యం తెలుసుకుంటే మనం స్వతంత్రులం అవుతాం. ఆనాడు ఎందరో మహాత్ములు వాళ్ళు ఏం చేశారంటే సత్యం తెలుసుకున్నారు. వారు ఈ భూమి మీద మనం అనుభవిస్తున్న, మన దేశంలో మనం అనుభవిస్తూ ఉన్న ఆ బంధకాలన్నిటి నుంచి మనం స్వతంత్రులుగా చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, కృతజ్ఞతను కలిగి ఉండాలి. ఇవ్వబడిన స్వాతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి.
మనం అంటే ఇక్కడ అందరం ఇవ్వబడిన ఈ స్వాతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు మనం ధన్యులమవుతాం, అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. అలాగే భౌతిక స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం, ఆత్మ సంబంధమైన స్వతంత్రాన్ని కూడా మనం రక్షించబడి రక్షణలో వర్ధిల్లుతూ, వాక్యపు వెలుగులో మనం వర్ధిల్లుతూ ఆత్మ సంబంధమైన స్వాతంత్రాన్ని కూడా మనం అనుభవించుదుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.